వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోవడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలని పూర్తిగా మార్చేసిన కీలక పరిణామంగా మారింది. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వం, తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహం, అలాగే మమత తిరిగి అసెంబ్లీలోకి ఎలా వస్తారు అన్నది పెద్ద రాజకీయ చర్చగా మారింది. ముఖ్యంగా పార్టీ వారసుడిగా భావిస్తున్న అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో అసెంబ్లీ రాజకీయాల్లో ప్రత్యక్ష నాయకత్వం ఎవరు చేపడతారు అన్న దాని మీద అత్యంత ఆసక్తి నెలకొంది. ఇక ఈ రాజకీయ కథలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి సువేందు అధికారి. ముఖ్యమంత్రిగా ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాలు నందిగ్రామ్, భవానీపూర్లో విజయం సాధించడం రాజకీయంగా అతిపెద్ద విజయంగా మారింది. అయితే అందరూ ఊహించినట్లుగానే భవానీపూర్ స్థానానికి రాజీనామా చేయకుండా తన సొంత రాజకీయ కంచుకోటగా భావించే నందిగ్రామ్ స్థానానికే ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు అసలు రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నేతలు తమ బలమైనటువంటి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించరు. కానీ సువేందు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనక స్పష్టమైనటువంటి రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయి. భవానీపూర్ని ఖాళీ చేసి ఉంటే అక్కడ జరిగే ఉప ఎన్నికలో మమతా బెనర్జీ పోటీ చేసి సులభంగా అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా మూసివేయడమే లక్ష్యంగా ఆయన భవానీపూర్ని తన వద్దే ఉంచుకొని నందిగ్రామ్ని వదిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. ఈ పరిణామంతో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ డైలమాలో పడింది. మమతా బెనర్జీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఖాళీ అయ్యే మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన నందిగ్రామ్ నుంచే మళ్ళీ పోటీ చేస్తారా లేదా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఎదురైన ఓటమి మమత రాజకీయ జీవితంలో ఒక చేదు అనుభవంగా నిలిచింది. అదే సమయంలో నందిగ్రామ్ ఇప్పుడు పూర్తిగా సువేందు అధికారి రాజకీయ ప్రభావంలో ఉన్న నియోజకవర్గం. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ స్థానాన్ని మరింత బలమైన బీజేపీ కోటగా మార్చే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయడం అంటే ఇది మరోసారి భారీ రాజకీయ యుద్ధానికి కూడా తెరతీసే అవకాశం ఉంది. ఒకవేళ మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తే అది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ భవిష్యత్తు, బెంగాల్ రాజకీయ ఆధిపత్యం అన్నీ ముడిపడినటువంటి హై వోల్టేజ్ ఫైట్గా మారుతుంది. మరోవైపు అక్కడ పోటీ చేయకుండా వేరే సేఫ్ సీట్ని వెతికితే నందిగ్రామ్ భయం ఇంకా వెంటాడుతోంది అనేటువంటి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సేఫ్ సీట్ అలాంటిది ఏమైనా ఉంది అంటే అక్కడ టీఎంసీ గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి చేత రాజీనామా చేయించి అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి. చూసారా, ఉన్నటువంటి చోట ఆవిడ పోటీ చేసి అక్కడ గెలవకుండా ఆల్రెడీ గెలిచినటువంటి అభ్యర్థి చేత రాజీనామా చేయించి మరి అక్కడ నించుంటోంది. ఆవిడికి మాత్రం అసెంబ్లీలోకి వచ్చే అవకాశం కావాలి, కానీ సవాల్ని మాత్రం స్వీకరించదు. ఈ రకమైనటువంటి ప్రచారం ఇంకా ఊపందుకుంటుంది. సో స్వార్థపూరితంగానే చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేసేది లేదు అనేది అప్పుడు ఇంకొక విమర్శ. అదేదో నందిగ్రామ్లోనే పోటీ చేస్తే అయిపోతుంది కదా. నందిగ్రామ్లో 2021లో ఓడిపోయింది. ఇప్పుడు కూడా వెళ్ళినా ఓడిపోతుందా లేదా అంటే బెంగాల్ వేవ్ అనేది ఓటమి పక్షాన్నే ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సువేందు రాజకీయమే నడుస్తుంది, టీఎంసీ గెలవదు. సో ఎలా చూసుకున్నా వచ్చే ఆఖరి అవకాశం పోటీ చేస్తే గౌరవంగా పోటీ చేసి ఓడిపోయినా కానీ అదిగో పోరాటం చేసింది, తగ్గలేదు వెనక్కి అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. లేదు అంటే అదిగో ఇంకా భయపడుతూనే ఉంది. ఆ భయంతో తనకి కంచుకోటలా ఉండేటువంటి నియోజకవర్గాన్ని ఎదుర్కొంటుందంటే ఉన్న కంచుకోటనే భవానీపూర్నే పోగొట్టుకుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే రిపీట్ అవుతుంది అన్నటువంటిది తెలిసిందే కదా. సో మమతని ఓడించడమే లక్ష్యంగా ఈసారి పావులు కదిపారు చాలా క్లియర్గా. మమత ఓడి తీరాల్సిందే. ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆవిడ చేసినటువంటి రాజకీయం, వీటికే ఆవిడ ఓడిపోయింది తప్ప కొత్తగా అందులో ఎన్నికల కమిషన్ బీజేపీ చేసిందంటూ ఏదీ లేదు. సో ఇప్పుడు మొత్తం రాజకీయ సమీకరణం అంతా ఒకటే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. మమతా బెనర్జీ మళ్ళీ నందిగ్రామ్ యుద్ధానికి సిద్ధమవుతారా లేదంటే ఇంకో సురక్షిత మార్గాన్ని ఎంచుకుంటారా? ఈ నిర్ణయమే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయ దిశని నిర్ణయించే అవకాశం అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఈ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ రాజకీయాన్ని మార్చేటువంటి అవకాశం అవుతుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.